హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈ రోజు అయితే ఒక వెరైటీ ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదైతే నేను కూడా ఇప్పుడు వరకు అయితే చూడలేదు. మీరు చూసే ఉంటారు కానీ నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. ఒకసారి చూసేద్దాం పదండి ఏం ప్లేస్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా మనం? ఒక్క సెకండ్ చూసారా? ఇవేంటో మీకు అప్పుడే తెలీదు. మీకు అర్థమవుతుందా? ఇదిగో చూడండి, ఇవన్నీ చూడండి. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, మీకు అర్థమవుతుందా అసలు? అదంతా ఏంటో తెలుసా? దూరంగా ఉండు. చెరుకు, అది చెరుకు తొక్కు. ఇప్పుడు చూపిస్తాను, చూసారా? ఏమనుకుంటున్నారు? బెల్లం అండి, ఇది బెల్లం తయారు చేస్తున్నారు. ఉడకతా ఉంది. చూడండి ఎలా కాలుతుందో. ఇదండి రెడీ చేస్తున్నారు, చూసారా? బెల్లం అయిపోయింది, రెడీ అయిపోయింది. బెల్లం చూసారా? ఇప్పుడే ఫ్రెష్ గా రెడీ అయింది. అక్కడ రెడీ అవుతుంది ఇంకోటి, ఇది రెడీ అవుతుంది. అది కొంచెం మీడియంలో ఉంది, దాంట్లో వేస్తున్నారు. ఏమైనా పర్లేదండి అంటే ఇది మీడియంలో ఉన్నట్టుంది, ఇది లాస్ట్కి వచ్చినట్టుంది. చాలా పెద్దది. దీని కింద మంట ఉంటుందా? పొయ్యి అనమాట. పొయ్యి దూరంగా పో. గట్టలు చేస్తున్నారు. ఎంత అది? కేజీయా? 1 కేజీ అంట అండి ఇది. చూడండి అసలు ఎట్లా చేస్తున్నారు, గడ్డలాగా చేసేసారు మొత్తం. ఒరిజినల్ బెల్లం. చూసారు ఎలా ఉడుకుతుందో? పొరపాటుకు మన ఏలు పడితే ఏలు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టుంది. పొయ్యి అండి అది, పొయ్యి అది. తాత ఎంతసేపు మంట వేయాలి? 2 గంటలా? 2 గంటల్లో అయిపోద్దా? అయిపోద్ది. 2 గంటలు అయిపోద్ది. ఎత్తడం అన్నీ వచ్చేస్తాయి. 2 గంటల్లో 2 గంటల్లో మొత్తం అయిపోద్ది. మొత్తం ఫినిష్. చెరుకు నుంచి బెల్లం. ఓకే. చక్కెర వస్తుంది, చక్కెర రాదా మామూలుగా? ఇక్కడ వచ్చి మీరు అమ్ముతారా? ఇక్కడికి ఎవరైనా వస్తే వ్యాన్ వస్తుంది అంటే ఎవరైనా కావాలంటే అమ్ముతారా? కావాలంటే అమ్ముతాం. ఎంత కేజీ? కేజీ 45. పోవైతే మరి అంటే పిల్లల వల్ల చెక్కలో ఉంది, చెక్కలు కోవనా? పావులు పురుష ముక్కలు అంత ఉంటాయిగా, అవి 10 రూపాయలు ఒకటి. ఇది 45. ఇదైతే 45 రూపాయలు అంటండి కేజీ. రాదు ఒరిజినల్ బెల్లం 45. అలాగే ఎత్తి కవర్లు తొడిగి 3 పని. చాలా పని, గొప్ప పని. అలా చూడు, ఏం చెప్తాను అలా చూడు. ఒక చిన్న కనిపెట్టండి. పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదంట. ఈ ఊరి పేరు అన్ని చెప్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. దొండపూడా? దొండపూడి. నా పేరు సత్యబాబు. పెళ్ళి అవ్వలే. రండి, కనిపించలే, తెల్లగా వస్తారు ఇటు రండి. అనాథ అయిపోయినా కష్టకర పని చేస్తా. దొండపూడి ఎక్కడ? ఇది మొత్తం అడ్రస్ అంతా చెప్పండి. అడ్రస్ అంతా దొండపూడి జిల్లా మండలం జిల్లా అనకాపల్లి జిల్లా. ఇది రెడీ అయిపోయి తీసుకెళ్తున్నారు.
పెళ్లి చేసుకుందా అక్క చూసారా కలుపుతా ఉంది. ఒరిజినల్ బెల్లం అండి. ఇప్పుడే రెడీ అవుతా ఉంది. అయిపోయిందా? చూసారా పొయ్యి ఎంత వేడుందంటే అంత వేడుంది నాయన, చిన్న వేడి లేదు. రెడీ అయిపోయింది. ఇది చాలా వేడుందండి అసలు. అది రెడీ అయిపోయి వెళ్తా ఉన్నారు. మీరు ఇక్కడ కావాలన్నా తీసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా దొండపూడి. ఇది దొండపూడి స్టార్టింగ్లో నేను. మీరు కావాలన్నా తీసుకోవచ్చు. 45 రూపీస్ 1 kg అంట. నాకు ఇప్పుడు దాగి ఎంత అట్లా అనింది. చూసారా బెల్లం 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 మొత్తం వచ్చేస్తుంది కాసేపట్లో. టేస్ట్ కోసం తీసుకున్నాను. రవ్వ రవ్వ ఉంది ఏంటో. ఒరిజినల్ కదా, స్వీట్ అండి. చెరుకులతో తయారు చేసింది. అదిగో తయారవుతా అని చూస్తున్నారు కదా, మా అక్కనికే తయారవుతుంది. రవ్వ రవ్వ ఉంది, సూపర్. అసలు మామూలుగా బెల్లం తినబుద్ది కదా కదా, తింటే మాత్రం సూపర్ ఉంది. రెడీ అవుతా ఉంది. చాలా వేడుంది. ఇది పొయ్యి మంటేస్తున్నారు కదా, ఆ పొయ్యి కూడా చెరుకు దాంతోనే. ఆ చెరుకుతోనే దీన్ని మంటేస్తారు. అదండి బెల్లం వచ్చింది. బెల్లం మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు అది కొంచెం నీళ్ళుగా ఉందని చెప్పి గడ్డది లోపల తీస్తున్నారు మనకు. ముందే అయిందంట ఇది. చూడండి ఎలా ఉందో, గడ్డ కట్టింది. గడ్డ కట్టేసి ఒరిజినల్ బెల్లం. మీరేనా ఓనరు? ఓకే, కొంచెం అడ్రస్ చెప్పండి. మా వాళ్ళు ఎవరైనా వస్తారు ఇక్కడికి. పూర్తి అడ్రస్ చెప్పండి. నేను తీసుకుంటున్నాను చూడండి. నేనైతే ఇప్పుడు 2 kg ఇది 2 kg తీసుకున్నాను. అంటే కేజీ 2 ప్యాకెట్లు. ఎక్కడ అడ్రస్ చెప్పండి. ఇది రావుకత మండలం దొండపూడి. రావుకత మండలం దొండపూడి, జిల్లా అనకాపల్లి జిల్లా. గుర్తుపెట్టుకోండి అడ్రస్. ఈయన ఓనరు. ఈయన గుర్తున్నారు కదా, చిన్న ఓనరు. అమ్మాయి కావాల్సింది ఆయనకే. పెళ్లి చేసుకుంటారా? ఈయనకి పెళ్లి కాని ప్రసాద్ లాగనమాట. పెళ్లి కాని చిన్న ఓనర్ అంట ఆయన. ఇంకా ఏదో ఇడు తోటపోయింది చేస్తాను కేసక్కడ పని. ఎవడో పాపం చేసుకోవాలన్నా. అయ్యో లేదు 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 లేదు. నా దశి మీరు ఈ ఫీల్డ్ కంటే సినిమా ఫీల్డ్కి వెళ్తే బాగుంటది. బాగా అల్లాడిస్తున్నారు. మీరే చెప్పేసుకుంటున్నారు. ఈ తాత చూడండి కష్టం చూసారా. చూడండి. మీ పేరు తాత? దొరబాబు. ఆయన కంటే అందంగా ఉన్నారు మీరు. అవును, ఆయన కంటే అందంగా ఉన్నారు మీరు. అదేంటి చక్కెర బెల్లం. వేరే బెల్లమా? ఎన్ని రకాలు ఉన్నాయి బెల్లాల? 2 రకాలు. 2 రకాలు వస్తుంది. ఇదొక రకం, ఇదొక రకం అండి. 2 రకాలు. ఇది ఫ్రీగా ఇచ్చారు మాకు. కాంప్లిమెంట్ ఇచ్చారండి మాకు. అదిగో చాలా మంది చేస్తుంటారు అక్కోళ్ళు. ఇదండి చాలా మంది ఉన్నారు. చాలా మంది కష్టపడితే కానీ రాదండి బెల్లం. ఇదిగోండి తయారవుతా ఉంది. మీకు చూపిద్దామని చాలా రేర్ వీడియో అని చెప్పి మేము అనుకున్నాం. మేము అసలు చూడలేదు. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. మేము కూడా చూసినట్టుంది, మీరు చూసినట్టుంటుంది. ఓకేనా? కాకపోతే భయంకరమైన వేడండి. వేడిలో చేస్తున్నారు. ఇంకోటి వచ్చి ఇది మనకు నెల్లూరులో దగ్గర దగ్గర 70 రూపీస్ అట్లా ఉంటుంది. అంటే బయట ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. 45 రూపీస్ ఇక్కడ. 45 రూపీస్ అండి. ఇదైతే ఎంత చెప్పారు? ఇది 10 రూపీస్ అనుకుంటా. ఇది 10 రూపాయలు కదా. చాలా తక్కువ. 10 ఎంత తక్కువ చూసారా. ఇది అందులో చక్కెర బెల్లం. అది 1/4 kg ఉంటుంది. 1/4 kg ఉంది ఈజీగా. 1/4 kg. అదే 1/4 kg. 1/4 kg. ఇది కేజీ అనమాట. 1/4 kg. ఇదండి పరిస్థితి. మీకు బెల్లం తయారు చేసే విధానం ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. రండి ఒకసారి చూడండి. అసలు మీరు ఇది చూసారంటే లైవ్ లో తీసేసుకుంటారు మీరు. వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఎప్పుడు చూడం కదా లైవ్ లో చూసి ఎత్తుకోవడం అనేది అసలు సూపర్ అసలు. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. అయిపోయిందా? బాయ్.
అదిగోండి చక్కెర ఆ జ్యూస్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు. చెరుకు రసం వస్తున్నాయి దీంట్లో చూసారా? రెండు చెప్పండి చెరుకులు దాంట్లో పెడితే దీంట్లో జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది అక్కడికి. ఓకే, ఇదంతా వెళ్ళిపోద్ది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వాటిలోకి వెళ్ళిపోద్దా డైరెక్ట్? ఈ పైపుల ద్వారా వాటిలోకి వెళ్ళిపోద్ది అంటండి చెరుకు రసం అంతా. ఇదండి ఓవరాల్ ప్రాసెస్ ఇది. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు తీసుకోండి. ఓకేనా?